అందరికీ నమస్కారం. ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలపై మనతో సంభాషించడానికి ఎక్స్ డిప్యూటీ కలెక్టర్ రామ్ గోపాల్ రావు గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. సార్, చాలా రోజులుగా రేవ్ పార్టీ గురించి అసలు ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు లేరు అన్న దానిపై చాలా ఉత్కంఠ అనేది ఉంది. అంటే చాలా ఒక డౌట్ అనేది అందరిలో మిగిలిపోయింది. సో, ఈ రోజు జరిగిన సంభాషణలో ఆరెల్స్ వచ్చిన రిపోర్ట్‌లో ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరికి పాజిటివ్ వచ్చింది, ఎవరెవరికి నెగెటివ్ వచ్చింది అనేది మాత్రం వెలువడింది. సో, ఇందులో నటి హేమ ఉంది అన్నది మాత్రం నిర్ధారణ జరిగిపోయింది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? అయితే ఇక్కడ రేవ్ పార్టీలు ఏదైతే ఉందో జనాలకు డబ్బు ఎక్కువైపోయి అవును. ఆ డబ్బుతోని ఈ రేవ్ పార్టీలు రకరకాల ఎంజాయ్మెంట్లు హద్దు మీరి ఏదైతే ఉందో ఈ పార్టీలు చేసుకోవడం కానీ డ్రగ్స్ తీసుకోవడం కానీ రకరకాల ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్మెంట్ దాని మీద వస్తున్నది. స్పెషల్లీ డ్రగ్స్ కలెక్షన్ ఏదైతే ఉందో ఇప్పుడు కొత్తగా రేవ్ పార్టీలే కాకుండా గతంలో మన టీఆర్ఎస్ గవర్నమెంట్లో తెలంగాణలో ఈ డ్రగ్స్ మీద చాలా కేసులు బుక్ అయినాయి. అందులో చాలా పెద్ద పెద్ద మహామురళి ఉన్నారు, ఆ? మహామనులు మహాశైలు ఎందరో ఉన్నారు. అందరి మీద కూడా కేసులు బుక్ అయినాయి. తర్వాత వాళ్ళందరూ పోయి రావడం జరిగింది. తర్వాత ఏమైంది అన్నది కూడా అది జనాలకు లేదు. కాకపోతే ఏంటంటే నార్కోటిక్స్ కంట్రోలింగ్ యూనిట్ ఏదైతే ఉందో అది ఉన్న తర్వాత ఏదైతే ఉందో వాళ్ళు చేయాల్సిన బాధ్యత ఇక్కడ ప్రత్యేకంగా డ్రగ్స్ ఏ రకంగా వస్తుంది, ఎక్కడికి వెళ్ళి వస్తుంది, మూలాలను కంట్రోల్ చేసే చర్య ప్రభుత్వం తీసుకుంటలేదు. కాకపోతే డబ్బు ఎక్కువ ఉన్న వాళ్ళు డబ్బులు కొని పిల్లలు పాపం పెద్ద పెద్దోళ్ళు కాదు, స్కూల్ పిల్లలకు కూడా డ్రగ్స్ చాక్లెట్లలో పెట్టి అడిక్ట్ చేయడము భయంకరమైన పరిస్థితి తీసుకొస్తున్నారు. వాళ్ళు మెంటల్గా ఎట్లా అయిపోతున్నారంటే మానసికంగా దెబ్బతినిపోతారు. వాళ్ళు చాలా ఎంగేజ్లో కదా డ్రగ్స్ అలవాటు పడిపోయి వాళ్ళు మెంటల్గా టోటల్ న్యూరో ప్రాబ్లమ్స్తోని వాళ్ళు అది లేకపోతే బ్రతకలేమన్నది ఉన్నది. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ గవర్నమెంట్ నిర్లక్ష్యంతో ప్రత్యేకించి తెలంగాణ ఏర్పడిన తర్వాత హైదరాబాదులో కానీ తెలంగాణలో కొన్ని ప్రాంతాలలో కానీ డ్రగ్స్ సరఫరా విచ్చలవిడిగా అయిపోయింది. ఇప్పుడు డబ్బున్న వాళ్ళకేమో చాలా ఏదైతే ఉందో కాస్ట్లీ డ్రగ్స్, మామూలు వాళ్ళకు గంజాయి ఏదైతే ఉందో గంజాయి కల్టివేషన్ అరకు వ్యాలీలో కానీ శ్రీకాకుళంలో కానీ అక్కడ మన్యం ఏరియాలో కల్టివేట్ చేసి ఇప్పుడు వరంగల్లో కూడా కొన్ని ఏరియాలలో చేస్తారు. మహబూబాబాద్ అటవీ ప్రాంతంలో వీళ్ళందరూ ఏదైతే ఉందో గంజాయి కల్టివేషన్ చేసి ఇక్కడ మళ్ళీ మెదక్ నారాయణఖేడ్ ఏరియాలో కూడా గంజాయి కల్టివేట్ చేస్తారు. ఇక్కడికి వెళ్ళి ముంబై ఎందుకంటే ఈజీ క్రాప్ అయిపోయింది వాళ్ళకు, ఎందుకంటే డబ్బులు ఎక్కువ వస్తాయి, కష్టం తక్కువ ఉంటుంది. ఆ విధంగా వీళ్ళు ఈ గంజాయి ప్రొడక్షన్ మీద ప్రజలకు డబ్బులు ఎక్కువైపోయే వరకు గంజాయికి అలవాటు పడుతున్నారు. తదనంతరం తర్వాత ఏముంటుంది, ఆరోగ్యం ఏంది, భవిష్యత్తు ఏంది, రేపు సమాజం ఏంది అనేది అనుకున్న పరిస్థితి ఏదైతే ఉందో వీళ్ళు గతము రాబోయే పరిస్థితి ఏందనేది ఆలోచించే పరిస్థితులు లేరు. ఇక హేమ గారు కూడా పోయినానంటే ఏదో మొత్తానికి ఇప్పుడు నెత్తి మీద శని తాండవం ఉంటే మంచి మంచి వాళ్ళు అందులో పోతారు, ఇరుక్కుంటారు, డ్యాన్స్ చేస్తారు, ఇవన్నీ కేసులు ఫేస్ చేయాల్సి వస్తుంది, వాళ్ళకు ఉంటుంది. ఇక్కడ ఆమె హేమ కూడా రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చింది. కమిట్మెంట్ ఒప్పుకునే నేను పోయినా అని చెప్పేసి మొదలేమన్నది, అయ్యో బాబు నేను హైదరాబాద్లో ఉన్నాను, నేను ఎక్కడ పోలేదని చెప్పి ఆమె ప్రజలను మభ్యపెట్టింది. తప్పుడు సమాచారం వేయడం తప్పు. అక్కడ సీసీ కెమెరాలు వచ్చినాయి, డిజిటల్ టెక్నాలజీ ఉన్న తర్వాత ఎవరు ఏం చేస్తున్నారు అన్నది మొత్తం డిజిటల్ అడ్మినిస్ట్రేషన్లో క్షణాల మీద పోలీసు వాళ్ళకు ఆధారాలు దొరుకుతున్నాయి. అటువంటి అప్పుడు ఆమె ప్రజలను ఆ రకంగా పెట్టడం అనేది ఆమె చాలా పెద్ద తప్పు. ఇప్పటికి కూడా గవర్నమెంట్ అది ఒకటి. ఇంకొకటి బెంగళూరులో పెట్టారంటే ఇక్కడ తెలంగాణలో కొద్దిగా పోలీసు వాళ్ళు వీళ్ళు కంట్రోలింగ్ మెజర్స్ ఎక్కువ ఉన్నాయి అన్న ఉద్దేశంలో ఆల్రెడీ ఇప్పుడు ప్రజెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చాలా ఖచ్చితమైన ఆదేశాలు నిఘా పెట్టేసి స్పెషల్ ఫోకస్ కాన్సన్ట్రేషన్ కంట్రోలింగ్ మెజర్స్ తీసుకోమని చెప్పినంత మాత్రాన ఈడ లాభం లేదని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు బెంగళూరు బార్డర్లో వచ్చేసింది కాబట్టి ఇక్కడికి వెళ్ళిపోతే 5-6 గంటల్లో బెంగళూరు బార్డర్ ఫామ్ హౌస్లు చేరుకుంటారు హైదరాబాద్కి వెళ్ళి హైవే మీద. వాళ్ళు ఇష్టమైనట్టు ఎంజాయ్ చేయవచ్చు, నెక్స్ట్ డే రావచ్చు, అది అని అనుకుంటారు. ఈ ప్రైవేటు ఫామ్ హౌస్లలో ఈ కల్చర్ బాగా నడిచిపోతున్నది కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళి వస్తుందా అన్నది మొదలు కంట్రోలింగ్ ఇంపార్టెంటు. ఒకటి గంజాయి స్మగ్లింగ్, ఒకటి బార్డర్కి వెళ్ళి ఇప్పుడు గుజరాత్లో కూడా 4,000 కోట్లు 5,000 కోట్ల డ్రగ్స్ సీజ్ చేయడం జరిగింది పోర్ట్స్. అటువంటి అప్పుడు వీళ్ళును చెయ్యాలి, రేపు ప్రజల భవిష్యత్తు బాగుండాలి, అన్ని రకాల ల్యాండ్ ఆర్డర్ కరెక్ట్ ఉండాలి అన్న దాని మీద
కేవలం డబ్బు వ్యామోహం మీద కాకుండా ఈ గంజాయి స్మగ్లర్స్ మీద, డ్రగ్స్ స్మగ్లర్స్ మీద, ప్రత్యేకించి ఇక్కడ మన దగ్గర ఇక్కడ ఏదైతే ఉందో ఈ నైజీరియన్ జనాలు ఉన్నారు కదా, నైజీరియన్ పాపులేషన్ వాళ్ళు ఎందుకు వస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది మానిటరింగ్ లేదు కదా. వాడు ఏ పర్పస్లో వీసా ఉంది, వాడు ఎందుకోసం వచ్చిండు, ఎక్కడ ఉంటున్నాడు, ఏం చేస్తున్నాడు అన్నది ఒక ఖచ్చితమైన నిఘా విభాగం ఏదైతే ఉందో వాళ్ళని పర్యవేక్షణ లేకుండా వాళ్ళే డ్రగ్ స్మగ్లింగ్ చేస్తున్నారు, అమ్ముతున్నారు, డబ్బులు మళ్ళా వాళ్ళు వాళ్ళ దేశాలకు పంపించుకునే పరిస్థితి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇప్పటికి కూడా చాలా సీవియర్, అతి తీవ్రమైన అదొక మహమ్మారి ఈ డ్రగ్స్ ఏది వాడకం కానీ, సప్లై చేయడం కానీ, సరఫరా చేయడం కానీ, ప్రొడక్షన్ చేయడం కానీ, ఇది వీళ్ళ మీద ప్రత్యేకించి ఒక స్పెషల్ కోర్టులు పెట్టాలి, ఇది చేయాలి. మనకు మీరు ఒక 2-3 నెలల క్రితం మీరు చదివారో లేదో, ఎక్కడ సింగపూర్లో ఒక ఇండియన్ తమిళియన్ అనుకుంటా ఆ పిల్లాడు డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తే ఆయనకు మొత్తం డెత్ సెంటెన్స్, మరణ శిక్ష విధించారు. అట్లా ఆ రకంగా శిక్షలు ఖచ్చితంగా ఉంటే డ్రగ్ కంట్రోల్ అవుతుంది. అదొకటి. రెండవది ఏదైతే ఉందో ఇక్కడ ప్రత్యేకించి డ్రగ్ డి అడిక్షన్ సెంటర్స్ పెట్టడం కాకుండా పిల్లలకు కూడా ఎడ్యుకేషన్లో కానీ తర్వాత వాళ్ళకు వీళ్ళ గురించి ఒక బోధ ఏమవుతుంది చట్టం ఎడ్యుకేషన్లోనే మొదట్లో ఒక పాఠ్యాంశం లాగా పెట్టాలి. వాళ్ళకు బ్రెయిన్ వాష్ చేస్తేనే తప్ప వాళ్ళు తెరవరు. అటువంటి వాళ్ళకు ఇంకొకటి ఇక్కడ ఏంటంటే మొట్టమొదట పిల్లలకు డ్రగ్ అడిక్షన్కు ప్రాబ్లం ఏంటంటే తల్లిదండ్రులు ఇష్టానుసారం ప్యాకేజ్ మనీ ఇవ్వడము ఏదైతే ఉందో పాకెట్ మనీ ఇవ్వడము, వాళ్ళకు ఈవెన్ ఈ యూపీఐ యాప్లు ఇచ్చి వాళ్ళకు డబ్బులు కొట్టడం అనేది చాలా పెద్ద తప్పన్నట్టు. అది ఇక్కడ మొదలు పేరెంట్స్ కంట్రోల్ చేయాలి ఫస్ట్. సెకండ్ ఎడ్యుకేషన్ కంట్రోల్, ఎడ్యుకేషన్లో అది వాళ్ళని బ్రెయిన్ వాష్ చేయాలి. థర్డ్ పోలీస్ డిపార్ట్మెంట్ క్షుణ్ణంగా వీళ్ళని డ్రగ్ నార్కోటిక్ ఒక కంట్రోల్ ఏదైతే ఉందో బ్యూరో ఉందో వాళ్ళు వాళ్ళకు సరిపోని సిబ్బందిని ఇచ్చి డే అండ్ నైట్ వాచ్ చేయాలి. వాచ్ చేస్తే కంట్రోల్లోకి వస్తుంది. లేకపోతే ఈ రకంగా రాను సొసైటీ ఏమవుతుందంటే పరాన్న జీవులు తయారైపోయి పనికి రాకుండా ఉన్న యువకులు అటువంటి వాళ్ళు కూడా నిస్సత్వం అయిపోయి సమాజానికి ఒక లేని పీడ అవుతున్నది. కాకపోతే ఇక్కడ దీంతో డ్రగ్స్తోని ఈ హాస్పిటల్స్ ట్రీట్మెంట్లు రకరకాల ఇబ్బందులు వస్తాయి. ఇవన్నీ తప్పించుకోవాలంటే ఇప్పటికైనా ఈ ప్రభుత్వము కానీ, ప్రజలు కానీ, డబ్బున్న తల్లిదండ్రులు కానీ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళందరినీ ప్రక్షాళన చేయడానికి ఈ డ్రగ్స్ అనేది రాను ఇంకా మహమ్మారి అవుతుంది. కాబట్టి దీని మీద ఒక స్పెషల్ ఒక డిపార్ట్మెంట్లో పెట్టేసి ఒక వింగ్ పెట్టేసి ఒక మంత్రికి ఏదైతే ఉందో హోమ్ మినిస్టరే కాకుండా స్పెషల్ డ్రగ్ కంట్రోల్ యూనిట్ ఒక ఏదైతే ఉందో ఒక పోర్ట్ఫోలియో ఒక మినిస్టర్ పెట్టి వాచ్ అండ్ వార్డ్ పెట్టాలి. దానికి ఆ పోలీస్ అధికారి కూడా ఖచ్చితంగా సమర్థుడైనాడు, నిస్వార్థపడు, కరప్షన్ మరకలేని పోలీస్ అధికారికి అప్పచెప్తే ఖచ్చితంగా ఇది కంట్రోల్ అవుతుంది. సో ఏదైనా సరే మనం చర్య తీసుకున్నాము అని అంటే అది ఖచ్చితంగా జరగాలి. సో అది పెండింగ్ అయినా లేకపోతే పోస్ట్పోన్ అయినా కానీ దాని మీద ఎటువంటి చర్య అనేది ఉండదు. చర్యలేదు. ఇక్కడ ఇంకా మన దగ్గర ఏంటంటే కోర్టులలో కూడా నార్కోటిక్స్ కంట్రోలింగ్ స్పెషల్ కోర్ట్స్ పెట్టాలి. ఈ స్మగ్లర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఖచ్చితంగా శిక్ష వేయాలి, వాళ్ళను కంట్రోల్ చేయాలి. లేకపోతే మొత్తం స్టేటు డబ్బు ఎక్కువ అయిందని చెప్పేసి ఈ గంజాయి వాడకం ఎక్కువైతున్నది. దీంతో ప్రజలు చాలా ఇబ్బందుల పాలవుతారు. ధన్యవాదాలు.